శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. చీకటి వెలుగులలాగా మన జీవితం కష్ట సుఖాల సమ్మేళనం. ఒక్కొక్కసారి కష్టాలు రావచ్చు, ఒక్కొక్కసారి సుఖాలు రావచ్చు. అయితే కొంతమంది కష్టాలలో కృంగిపోతుంటారు, సుఖాలలో పొంగిపోతుంటారు. కానీ కొన్ని సందర్భాలలో ఎంతటి గొప్పవారికైనా కూడా వాళ్ళు ఎంతటి ఆలోచనాపరులైనా, ఎంతటి మహనీయులైనా కూడా ముందు ముందు వాళ్లకు కష్టాలు రాబోతున్నప్పుడు ఆ సమస్యల నుండి తప్పించుకోవటానికి ప్రయత్నం చేసే అవకాశం ఉండదు. వాళ్ళ బుద్ధి సరిగ్గా పనిచేయదు అంటారు శాస్త్రవేత్తలు. ఎట్లా అంటే దానికి ఉదాహరణ ఏం చెప్తారు అంటే, పౌలస్త్యః కథమన్యదారహరణే దోషం న విజ్ఞాతవాన్ రామేణాపి కథం న హేమహరిణస్య అసంభవో లక్షితః అక్షైశ్చాపి యుధిష్ఠిరేణ సహసా ప్రాప్తో హ్యనర్థః కథం ప్రత్యాసన్న విపత్తి మూఢమనసాం ప్రాయో మతిః క్షీయతే. మొదటిదేమిటి అంటే, పౌలస్త్యుడు అంటే రావణాసురుడు, పులస్త్య బ్రహ్మ యొక్క మనుమడు. పౌలస్త్యః కథం అన్యదారహరణే దోషం న విజ్ఞాతవాన్. వాడు గొప్ప పండితుడు, నవవ్యాకరణవేత్త, గొప్ప శివభక్తుడు. అయినప్పటికీ పరదారా వాంఛ వాడిలో విపరీతంగా ఉండేది. అయినప్పటికీ పరదారాను అపహరించటం దోషము అనేది వాడికి ఎందుకు తెలియలేదు. ఆ దోషం తెలియలేదు కనుకనే సీతమ్మ వారిని అపహరించుకొని వచ్చినాడు. ముందు సమస్య వాడికి మరణం సంభవించబోతున్నది గనక, ఆ కారణం చేత మరణం సంభవించబోతున్నది గనక సీతమ్మ వారిని అపహరించుకొని తెచ్చినాడు. ఇక రెండవది, రామేణాపి కథం న హేమహరిణస్య అసంభవో లక్షితః. శ్రీరాముడు సాక్షాత్తు భగవత్ స్వరూపుడు, శ్రీమన్నారాయణుడి యొక్క అంశచేత జన్మించినవాడు. మరి అటువంటి వాడికి బంగారు లేడి ఉండదు అని తెలియదా? తెలుసు, కానీ బుద్ధి పని చేయలేదు. ఎందుకు అంటే సీతాపహరణం జరగవలసిన సన్నివేశం వస్తున్నది కనుక, సీతాపహరణం జరగవలసి ఉన్నది కనుకనే ఆయన బుద్ధి పని చేయకుండా ఆమె ఎప్పుడైతే స్వామి ఆ బంగారు లేడిని సజీవంగా కానీ నిర్జీవంగా కానీ తెచ్చి నాకు ఇవ్వండి అని అడిగిందో, ఆ లేడి వెంట పరిగెత్తినాడు. తర్వాత సీతాపహరణం జరిగింది. అలాగే మూడవ అంశం ఏమిటి అంటే, అక్షైశ్చాపి యుధిష్ఠిరేణ సహసా ప్రాప్తః అనర్థః కథం. అక్షైశ్చాపి యుధిష్ఠిరేణ సహసా. అక్షై అంటే పాచికలు. పాచికల చేత హాని జరుగుతుంది, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, ప్రమాదాలు జరుగుతాయి, అవమానాలు జరుగుతాయి అని ధర్మరాజుకు తెలియదా? తెలిసి కూడా జూదంలో పాల్గొన్నాడు, జూదంలో ఓడిపోయినాడు. దాని ఫలితంగా 12 సంవత్సరాలు అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసము చేయవలసి వచ్చింది. మరి వీరు ముగ్గురు కూడా మహనీయులే, గొప్ప వ్యక్తులే. కానీ వీళ్లకు ముందు ఆపదలు రాబోతున్నాయి గనక, సంభవించబోతున్నాయి గనక ఆ సమయంలో వాళ్ళ బుద్ధి పనిచేయలేదు. దాన్ని ఏమంటాడు అంటే, ప్రత్యాసన్న విపత్తి మూఢ మనసాం ప్రాయో మతిః క్షీయతే. ఆపదలు ముందు రాబోతూ నెత్తి మీద కూర్చోబోతున్నాయి కనుకనే వీళ్ళకి బుద్ధి పని చేయలేదు. ఎటువంటి వారికైనా కూడా ఆ సమయంలో బుద్ధి పని చేయదు అని పెద్దల యొక్క అభిప్రాయము. లోకా సమస్తా సుఖినో భవంతు.